థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు సబ్ క్లాసిఫికేషన్ సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ మన ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీలు అందరూ కూడా చూడటం జరుగుతుంది అధ్యక్ష. అంత గట్టిగా నవ్వద్దండి. ఈ రిజర్వేషన్స్ అనేవి ముఖ్యంగా యూత్, స్టూడెంట్స్, అలాగే ఎంప్లాయీస్ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అదేదో పెద్ద గిఫ్ట్ లాగా ఏదో దోచుకున్నట్టు ఈ రాష్ట్రంలో చాలామందికి ఉద్దేశం ఉంది అధ్యక్ష. కానీ దాని చరిత్ర, ఎస్సీస్ యొక్క చరిత్ర ఒకసారి మనం గమనంలోకి వెళ్తే ఈ భారతదేశంలో కుల వ్యవస్థ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉండడం మన అందరికీ తెలుసు అధ్యక్ష. మరి ఈ సమాజంలో వేదకాలం నుంచి చతుర్వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మరి ఈ విధంగా విభజించబడి అత్యంత అణచివేయబడిన అస్పృశ్యులుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కాలక్రమాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో 1935లో వీరిని షెడ్యూల్ క్యాస్ట్ కింద ఈ అన్టచబుల్స్ని తేవడం జరిగింది. మరి మనకు తెలుసు ప్రాచీన భారతదేశం నుంచి అంటే గత 4000 సంవత్సరాల నుంచి ఈ కులాలు ఎన్నో ఇబ్బంది పడుతున్నాయి, ఎంత అణచివేయబడుతున్నారు. వారికి సంబంధించిన వృత్తి మరి మనకు తెలుసు అధ్యక్ష. లెదర్ వర్క్ కానీ, శవాలను కాల్చడం, అలాగే పారిశుద్ధ పనులు చేయడం, వ్యవసాయ కూలీలుగా ఉండడం తెలుసు మనందరికీ. మరి అలాగే తర్వాత ప్రాచీన యుగం నుంచి మధ్యయుగంలో కూడా మొఘల్స్ కానీ, విజయనగర సామ్రాజ్యం అప్పట్లో కూడా ఎస్సీల్ని శ్రమజీవనానికే ఉపయోగించేవారు, అంటే ఏదైనా పని కోసం ఉపయోగించేవారు అధ్యక్ష. అలాగే వారి మీద కఠినమైన నియంత్రణ ఉండేది, సామాజిక నియంత్రణ, వారి ఆచారాలని దగ్గరకు రానివ్వకపోవడం. ఇలా మనం ఈ 4000-5000 సంవత్సరాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. ఒక్క బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత కొంత మార్పు రావడం, శాస్త్రీయంగా వీరి మీద అధ్యయనం చేయడం, 1935లోనే బ్రిటిష్ మరి ఆ రోజు ఆ ప్రభుత్వాలు షెడ్యూల్ కులాలుగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. దీనికి అంతటికి కారణం బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఆయన మరి ఉన్నత చదువులు చదివి ప్రపంచంలో ఉన్న దేశాలు తిరిగి అమెరికాలోని, అలాగే లండన్, అలాగే చాలా దేశాల్లో ఏ విధంగా మానవులు ఉన్నారు, ఏ విధంగా సమసమాజం ఉంది, అవన్నీ అభ్యసించి రావడం. మరి అలాగే ఆ రోజుల్లో మరి చాలా విషయాల్లో ఏ విధంగా అణచివేత అంటే ఒక 4-5 రకాలుగా అణచివేత మీ అందరికీ తెలుసు. సామాజిక అణచివేత ముఖ్యంగా వీరు దేవాలయ ప్రవేశం లేకపోవడం కానీ, చెరువుల్లో మంచినీరు తాకన్నా ఉండడం కానీ, అంటే అక్కడికి అసలు మంచినీరు దగ్గరికి వెళ్తేనే అది మైలుపడింది అనే ఒక రకమైన మరి ఒక ప్రపగండ. అలాగే ఆ విధంగా ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఆ విధంగా ఉండేవారు అధ్యక్ష. అలాగే వారికి ఊరికి దూరంగా నివాసాలు ఉండడం, అలాగే ఇలాంటి అణచివేతలు 1-2 అని కాదు, చాలా ఉన్నాయి అధ్యక్ష. కుల ఆధారిత వివక్ష, అలాగే ఆర్థిక అణచివేత. ఎక్కడ చూసినా వారి భూమి కొనుక్కోకూడదు, వారి ఆస్తి సంపాదించకూడదు, ఇలా ఉద్యోగ, విద్య అంటే అన్ని విషయాల్లో ఆ రోజుల్లో చదవాలంటే చెవిలో సీసం పోసే పరిస్థితి ఉండేది అధ్యక్ష. ఇవన్నీ కూడా స్వతంత్రం రాకముందు ఒక 200 సంవత్సరాల వరకు చాలా కఠినంగా ఉండే ఆచారాలు. తర్వాత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత మరి ఆయన మొట్టమొదటి అంటే అన్టచబిలిటీ గురించి చాలామంది యూత్ తెలియాలి అధ్యక్ష. ఎందుకంటే 100 సంవత్సరాలు కూడా ఇంకా అవలా. 1927లో మహత్ చెరువు, ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ చెరువు కోసం మరి ఆయన ఫస్ట్ మొట్టమొదటిగా అదే పెద్ద ఉద్యమం. ఒక అంటే ఎస్సీస్ ఆ రోజు మహత్ చెరువు మంచినీరు కోసం ఆయన పోరాటం చేసేటప్పుడు అదే మొట్టమొదటి దళితుల పెద్ద పోరాటం ఏదంటే దళిత హక్కుల కోసం మహత్ చెరువు నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. తర్వాత 1930లో ఆలయ ప్రవేశం కోసం, అలాగే 32లో మరి పూనా యాక్ట్, ఇవన్నీ కాలక్రమం రావడం, తర్వాత మనకు స్వతంత్రం రావడం
చాలామంది చాలా ఆచారాల కోసం మరి చాలామంది పెద్దలందరూ కూడా ఈ దేశంలో మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ గాంధీ గారు నెహ్రూ గారు అందరూ కూడా మరి ఇవన్నీ వీటిల్లో కొంత చేంజ్ రావడం సమాజం కోసం మనకు స్వతంత్రం రావడం వచ్చిన తర్వాత మరి చాలా వరకు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో రాజ్యాంగం ముందు ఆయన పాల్గొన్న ఉద్యమాల ఫలితమే రిజర్వేషన్స్ రావడం జరిగింది అధ్యక్ష. అలాగే అన్టచబిలిటీ నిషేధించడం కానీ లేకపోతే హక్కులు కానీ అన్నీ కూడా మరి రాజ్యాంగంలో కల్పించడం జరిగింది. ఈరోజు మరి నాకు తెలిసినంత వరకు 1985 వరకు కూడా డిగ్రీ కంప్లీట్ చేసిన ఏ ఎస్సీ ఎస్టీ సోదరుడు ఉంటే వారికి ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. అలాగే 1990లో కూడా 91లో నేను ఇంజనీరింగ్ చేశాను. ఆ రోజు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ నా బ్యాచ్మేట్లు ఎలక్ట్రికల్ వాళ్ళు ఎవరు పాస్ అయితే వారికి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలు వచ్చాయి. అంటే 90 వరకు చదువుకునే వాళ్ళు కూడా డిగ్రీల్లో కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ టీచర్ ట్రైనింగ్లు ఉండే పరిస్థితి ఉండేది కాదు. కాలక్రమాన్ని తర్వాత ఎప్పుడైతే ప్రైవేటేషన్ వచ్చిందో పూర్తిగా మరి ఉద్యోగాలు అనే పరిస్థితే కనపడడం లేదు అధ్యక్ష. ఇలా మరి ఈరోజు చూసుకుంటే మా సోదరులు కొందరు మాకు అన్యాయం జరిగింది అనేది మనం అందరం కూడా చూసాం. కొన్ని ఉద్యమాలు జరిగాయి, డేటా తీసుకున్నారు. కానీ నేను ఒకటే తెలియజేస్తున్నా అధ్యక్ష, ఈరోజు అందరూ కూడా చదువుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి సోదరులు అన్యాయం జరిగిందని చెప్పారో ఆ అన్యాయం ప్రకారమే మరి వర్గీకరణ జరగడం, వర్గీకరణకి మరి తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా కట్టుబడి ఉండడం, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలా ఈ ఎస్సీలకు సంబంధించి చాలా విషయాల్లో ఆయన పర్టికులర్గా మరి ఈ రెసిడెన్షియల్ స్కూల్ టీడీపీ వచ్చిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్ రావడం జరిగింది. లక్షలాది మంది ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్లు కానీ లేదా ఉద్యోగాలు చేస్తున్నారంటే తెలుగుదేశం మరి ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు తీసుకున్న ఒక దూరదృష్టి. అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు కమిటెడ్గా ఎస్సీల పట్ల ఉండి ఆయన మరి ఈ కమిషన్ వేయడం, మన పున్నయ్య గారు కమిషన్ వేయడం, అలాగే ఆయన హయాంలోనే మరి రాష్ట్రపతిని కేఆర్ నారాయణ గారు కానీ అదేవిధంగా మరి బాలయోగ్ గారిని మరి దేశంలోనే అత్యున్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళడం కానీ అదేవిధంగా మరి మన సభాపతిగా మరి శ్రీమతి ప్రతిభాభారతిని కానీ ఇవన్నీ కూడా మరి ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీస్ పట్ల కమిట్మెంట్తో అన్ని విధాలు చేయడం జరిగింది. 28 పథకాలు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందులో ముఖ్యంగా భూమి కొనుగోలు పథకం, అలాగే విదేశీ విద్య, ఇలాంటి పథకాలు కూడా మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మరి తొక్కడం మనం చూసాం. అలాగే 2014-19లో కూడా మరి లోకేష్ బాబు గారు 25,000 మరి సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా దళిత కాలనీలు వేయడం జరిగింది. అన్ని విధాల తెలుగుదేశం పార్టీ ఎస్సీస్ పట్ల ఒక మంచి అభిప్రాయంతో వారిని మెయిన్ స్ట్రీమ్ తీసుకురావాలి, సమానత్వం తీసుకురావాలి, అలా అన్ని విధాల ఎస్సీ ఎస్టీ మైనారిటీ పట్ల మరి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల పార్టీ కానీ ప్రభుత్వం కానీ అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు రాజీవ్ రంజన్ మిషన్ వేశారు. మరి దాంట్లో మరి చాలా వరకు న్యాయం జరిగినప్పటికీ 1% మరి రెల్లీకి సంబంధించిన ఉపకులాలకు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నా మనవి జిల్లాల యూనిట్ చేయడం వల్ల మరి అందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మరి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ అలాగే చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో మాలలు 60 నుంచి 70% ఉన్నారు. అలాగే రాయలసీమలో 60 నుంచి 70% మాదిగలు ఉన్నారు. మరి వీరికి న్యాయం జరగాలంటే జిల్లా వైజ్ ఈ గ్రూప్ 4, గ్రూప్ 3 ఉద్యోగాలన్నీ కూడా జిల్లా వైజ్ అయితేనే అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు ముందుకు వెళ్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి మాదిగలు 11%, అలాగే రెల్లి ఎలైట్ కులాలు 23% ఉంది అధ్యక్ష. ఒకవేళ మనం 100 పోస్టులు టీచర్ పోస్టులు అటు వస్తే ఈరోజు ఈ కమిషన్ ప్రకారం అయితే 7 పోస్టులే రెల్లీలకు వస్తాయి. నిజంగా న్యాయం ప్రకారం అయితే 23 100కి రావాలా. అందుకోసం ఇవన్నీ కూడా ఈరోజు శాస్త్రీయంగా చేయాలంటే మన దగ్గర జనాభా సంబంధించింది లేదు కాబట్టి మరి దాన్ని 21 దాన్ని తీసుకుని బేస్ 26లో వస్తుంది కాబట్టి దానికి అథారిటీ వస్తుంది కాబట్టి అప్పటి నుంచైనా జిల్లాల వైజు మరి ప్రతిదీ తీసుకోవాలని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ మరి
అన్ని విధాల మరి తెలుగుదేశం పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు పట్ల అభిమానంగా ఎస్సీలుండి మొన్న మనకు వచ్చిన 150 మొత్తం 160 సీట్లు కూడా మనందరం చూసాం. అందుకోసం మరి వారి ప్రేమ అనురాగాలు పొందాలంటే అందరికి కూడా సమన్యాయం జరగాలి. దాన్ని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అలాగే మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా మరి 26 నుంచి జిల్లా వైజ్ చేస్తామని చెప్పారు. మరి చేయాలని కోరుకుంటూ మరి దీన్ని ఆమోదిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.